ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. The Lord lift up his countenance upon thee and give thee peace. దేవుని కలిగి ఉన్న వారిపై ఆయన సన్నిధిని వారిపై ప్రకాశింపచేసి వెలుగుగా వారిని ఉంచువాడు. దేవుని సన్నిధి కాంతి నీపై ఉదయింపచేయాలి అంటే మనము లోకముతో పొత్తు పెట్టుకొనకుండా ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. నీవు దేవునిలో అంటుకట్టబడి ఫలించాలి. ఫలించడి కొమ్మగా ఉండాలి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగెలము. నీవు నేను తీగెలముగా ఉండి ఆయనలో ఫలించి మాధుర్యమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. నీవు దేవుని బిడ్డగా జీవిస్తుంటే నీవు నీ తోటి వారికి ఒక వెలుగుగా ప్రకాశించాలి. వారిని కూడా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలి. వారిని రక్షించుటకు ప్రయత్నించాలి. నశించిపోచున్న నీ చుట్టుప్రక్కల వారిని వెలుగులోనికి నడిపించుటకు ప్రయత్నించాలి. నాకెందుకులే, వారు ఎలా పోతే నాకేంటి అని ధోరణితో ఉండకూడదు. మనకు కలిగిన రక్షణ భాగ్యాన్ని తోటి వారికి కూడా పంచాలి. దేవుడు అంటే ఏమిటో, ఆయన ప్రసన్నతను గురించి చెప్పాలి. ఆయన ఈ లోకానికి ఎందు నిమిత్తమై వచ్చారు, పాపాన్ని జయించడానికి, పాపంలో మగ్గిపోతున్న నీ జీవితాన్ని వెలుగులో ఉంచడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగు ఉంచుట కొరకు అని వారికి బోధించాలి. ఆయన ఈ లోకమునకు వచ్చిన సంగతి వారికి వివరించి చెప్పి చీకటిని పారద్రోయుల కొరకే ఆయన వచ్చారనే నిజాన్ని వారికి చెప్పాలి. వాక్యమై ఉన్న దేవుడు ఆయనే ఆనాడు నరవతారిగా ఈ లోకమునకు వచ్చి మనకు వెలుగును ప్రసాదించారు. ఈనాడు ఆయనే వాక్యమై, ఆ వాక్యమే వెలుగుగా మన మధ్యన నివసించుచు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ చీకటిలో నశించిపోకుండా వాక్యములో మనలను సజీవులనుగా వెలుగుమయముగా వెలుగులోనికి నడిపిస్తున్నారు. ఆయన సన్నిధి కాంతి నీపై ఉదయించి నీకు సమాధానమును కలుగజేయును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును దేవా, నాయన నిజమైన రక్షకుడుగా నాయన ఈ లోకంలోనికి వచ్చి నాయన పాపులను రక్షించి వారిని వెలుగు మార్గంలో నడిపించడానికి వచ్చిన నరావతారిగా ఉన్న దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను తీర్చండి. ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరికి నాయన నీ నిండైన దీవెనలు అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.